ఛానల్ ఫైర్కి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. నేను ఎందుకు వీడియోస్ తీయట్లేదంటే కొంచెం బిజీగా ఉన్నాను. సో దానివల్ల కుదరట్లేదు, వీడియో తీయట్లేదు. సో ఇంకా డైలీ వస్తాయి, ఇంకా మిస్ అవుద్ది ఎవరు. సో మా మమ్మీ అయితే ఇవాళ వీడియో వచ్చేసి మా అమ్మ అయితే నా కోసం ఎగ్ దోశ వేస్తుంది. ఆ ఎగ్ దోశ ఎలా వండిద్దో టేస్ట్ కూడా చెప్తాను. ఓకే, చూసేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, పెనం ముంటిచ్చింది అండ్ పైన ఎందుకంటే ఎగ్ వేస్తుంది అండ్ పిండి వేసింది, ఎగ్ వేసింది. వావ్. సో ఎగ్ దోశ అనమాట. ఆయిల్ చూడండి, అక్కడే పక్కన వేడి వేడి ఇడ్లీ, ఇంకా అది అంటించలేదు, అంటిస్తాం. ఇక్కడ మనకి దోశ కారం ఇప్పుడే అంట, చట్నీ, ఫ్రెండ్స్ కారం అయితే వేస్తుంది. కారం వేసింది ఇప్పుడే. చూడండి, ఉప్పు కారం రెండు కలిపి ఉంటాయి దీంట్లో. ఉప్పు కారం. ఈ వీడియోలోనే మా కిచెన్ టూర్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది చల్లారేలోపు కిచెన్ చూసేద్దాం. ఇది వచ్చేసి సింక్ అన్నమాట. ఇది బిందె, అంటే తాగడానికి కాదు. ఇక్కడ స్పూన్స్ అన్నీ ఉంటాయి, స్పూన్ స్టాండ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇలా కుక్కర్ అలా ఉంటాయి. సో చూడండి, ఇదిగోండి, ఇది అది లాస్ట్లో ఉన్నదైతే కట్టర్ అనమాట. ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. ఇది లైటర్ అనమాట. సో దీంట్లో మనకి ఇక్కడ ఏదో లిక్విడ్ పోయాలి, ఆ లిక్విడ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి కాఫీ నొరగ రావడానికి మిషన్. కొండి, మీకు రేపు కాఫీ సండే వీడియో పెడతాం. సో ఫ్రిడ్జ్ అనమాట, ఇది ఫ్రిడ్జ్. సో దీనికి ఇలా తుడుచుకోవడానికి. ఇదిగోండి ఫ్రిడ్జ్. బో. సో చూడండి ఫ్రిడ్జ్. ఇక్కడ వచ్చేసి ఆల్ మసాలా ఐటమ్స్, జీడిపప్పు అన్నీ ఉంటాయి. ఇక్కడ హార్లిక్స్, బాదం పప్పు, కార్న్ఫ్లాక్స్, సో ఇలా ఉంటాయి. వెనకాల అదే పింక్ కలర్ ఉంది. ఇక్కడ మన చాక్లెట్స్ ఉంటాయి అన్నమాట. చాక్లెట్స్ ఈ ట్రేలో. పైన ఐస్ ఉండిద్ది, ఐస్ ఇంకా మేము వేయలేదు. చూసారా మంచు. కింద వచ్చేసి సో ఇంజెక్షన్, అదే ఇలా ఉంటాయి కింద. ఈ ఉల్లిపాయ ఇంజెక్షన్స్ ఇలా. చూడండి, ఇది ఫ్రెష్గా ఉండడానికి మిషను. కింద కూడా పొగ వస్తుంది. పెరుగులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూల్ డ్రింక్స్ పెట్టుకుంటాం. అండ్ కింద వాటిలో ఇలా ఉంటుంది. నిమ్మకాయలు ఇలా ఉంటాయి. ఇక్కడ కూరగాయలు ఉండిద్ది. ఇది కూరగాయలు ట్రే అనమాట. డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, ఉసిరికాయలు ఉన్నాయి, కొత్తిమీర, కరివేపాకు. చూడండి, ఇది మన ఫ్రిడ్జ్. అండ్ డైనింగ్ టేబుల్. ఇది ఫ్రూట్స్ కోసి పెట్టే డబ్బా అనమాట. ఫ్రూట్స్ కోయాలి, ఇంకా మొన్న అయిపోయినాయి. ఇదేదో ఖాళీ డబ్బా. కింద ఫ్రూట్స్ డబ్బా ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇక్కడ సోడా మేకర్ బాటిల్స్. మనకి మాక్టైల్ ఉండిద్ది కదా, మాక్టైల్ అంటే ఆ మాక్టైల్ కాదు, అది ఫ్లేవర్ మాక్. ఈ
మాక్టైల్ కావాల్సిన ఆరెంజ్ అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్స్. ఇది వామ్ వాటర్. ఇది ఏంటిదో ఎవరికి తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా తెలీదు. వెనకాల సోపు కింద ఏదో ఉంది, ఖాళీ డబ్బా. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పడం, అదేదో ఉన్నది అల్లం, కారం, ఉప్పు, పచ్చళ్ళు, ఇవన్నీ 3 పచ్చళ్ళు. అదిగోండి అక్కడ డబ్బా ఏదో ఉంది. ఇది వచ్చేసి మెడిసిన్స్ డబ్బా. ఈ స్టాండ్ వేడిగా ఉన్నప్పుడు దీని మీద పెట్టాం. ప్లేట్స్ అంటే ఏదో ఒక సాసర్ లాగా. ఇవి వచ్చేసి కప్పులు అన్నమాట, తాగేవి. ఇది నా కప్ అన్నమాట. సో చూడండి ఇలా ఉంది డైనింగ్ టేబుల్. ఇక్కడ మా అమ్మ ఫోన్ ఉంది. మా అమ్మ ఫోన్ ఉంది. సో ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ మనకి వీటిలో ఈ రెండిట్లో స్నాక్స్, కార్న్ఫ్లాక్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, మనకి తెలియదు. అండ్ ఇక్కడ బార్లీ నీళ్ళ బాటిల్. ఇక్కడ ఏవో ఉంది గిన్నెలు, పాల గిన్నెలు. ఇవే పాల గిన్నెలకు వాడతాము. బాటిల్స్. ఇక్కడ వడియాలు వేసుకుంటాం దీంతో. ఇది గుర్తుందా? డ్రమ్ము. మన ఇదేంటిది మమ్మీ? యాపిల్ కట్టర్ అంటే ఇది. కప్స్, ప్లేట్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇవి వచ్చేసి ఇవి నావి. సో గ్లాసెస్. అండ్ వెనకాల చూడండి పెద్ద ప్లేట్ ఉంది, వెనకాల గ్లాసెస్. లంచ్ బ్యాగ్. ఇది మా అమ్మ లంచ్ బ్యాగ్. ఇది అన్నీ నా వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్. ఇవి చూడండి ఇవన్నీ. సో ఇదన్నమాట. స్టూల్ ఉంది. ఈ కబోర్డ్లో ఇలా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కబోర్డ్లో. అలా స్టాండ్విచ్ మేకర్, ఓవెన్. ఇవ్వండి. ఇది పైన అయితే గిన్నెలు ఉంటాయి. కింద కబోర్డ్లో ఇదిగోండి ఇలా ఉంటాయి. సో చూడండి కింద కబోర్డ్ ఇది అన్నమాట. సో ఈ కబోర్డ్స్లో ఖాళీ అనమాట, ఏం లేవు. ఉంటే 2 గిన్నెలు ఉన్నాయి. సో మనం వచ్చేసి మన దోశ కాడికి వెళ్ళిపోతాం. మన దోశ రెడీనా మమ్మీ? సో ఇదే అనమాట మన దోశ. మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఎగ్ విత్ కారం చట్నీ. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి టేస్ట్ చేద్దాం.